brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసానిచ్చారు. ఇక కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు సీఎం. ఉగ్రవాదుల దాడిని అనాగరిక చర్య అని మండిపడ్డారు ముఖ్యమంత్రి. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం అత్యంత బాధాకరమన్నారు సీఎం. ఇలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మనకి మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఎలాంటి శక్తులు చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది. ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్,